పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక పక్కా ప్లాన్ చక్కగా చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. దాన్ని అనవసరంగా చెడగొడుతున్నాడేమో పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కార్పొరేషన్ గెలవాలి. మిగతా మున్సిపాలిటీలు ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీలు ఎన్నికలు అయిపోయినాయి కదా! హైదరాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ వల్ల కావట్లేదు. దాన్ని ఎలాగైనా గెలవాలి అని పంతం పట్టాడు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఒకటి తన తురుపు ముక్క. తను తెలుగుదేశం నుంచి వచ్చినోడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళందరూ ఇదివరకు బీజేపీని ఓన్ చేసుకునేవాళ్ళు, కానీ కొంతవరకు ఇది బీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కొంతలో కొంత ఓన్ చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పీసీసీ చీఫ్ ఇది అయినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. ఎక్కడో గాంధీ భవన్లోకి తెలుగుదేశం జెండాలు పెట్టుకుని వచ్చారంటే అర్థం చేసుకోవాలి కదా. ఏడికి పోయిన తెలుగుదేశం జెండాలు కూడా కాంగ్రెస్ జెండాలతో కలుస్తున్నాయి కదా. ఒకప్పుడు ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం వాళ్ళ రెండు కలిసి తిరుగుతున్నాయి కదా. హైదరాబాద్లో అతను వేసిన స్కెచ్ ఏంటి? ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి ఎన్టీ రామారావుని పొగిడి ఏమి మరి మీకు అందరికీ ఏమైపోయింది? ఆత్మగౌరవాలు చచ్చిపోయినాయా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి కాంగ్రెస్ను కుక్కమూతి పిందెలు అన్నటువంటి ఎన్టీఆర్ సంబంధించినటువంటి పొగుడుతుంటే ఆ రోజు నిద్రపోయారా? అయినా సరే రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేశారు? హైదరాబాద్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఆయన గేమ్ ఆడుతున్నాలే కానివ్వని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశం ఓటరు, జనసేన ఓటరు మ్యాక్సిమం అంటే వాళ్ళు ఆంధ్రా నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ భారతీయ జనతా పార్టీతో ఓట్లు వేస్తారా? వాళ్ళకి వేయట్లేదు. అట్లా వేసుంటే మొన్న హైదరాబాద్లో భారీగా సీట్లు వచ్చి ఉండే కదా. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుచుకుంది, అక్కడ పార్లమెంట్ తరలోనే వీళ్ళు గెలుచుకుంది. కాబట్టి అక్కడ ఏం కావాలి? ఈ ఇద్దరు ఓటర్లు కూడా మొన్నటిసారి కాంగ్రెస్కి ఓట్లేశారు. తెలుగుదేశం ఓటరు, జనసేన ఓటరు కూడా రేవంత్ రెడ్డికి ఓట్లేశారు. అందువల్లనే హైదరాబాద్లో కాస్తో కొస్తో డిపాజిట్లు వచ్చినాయి, నడిచినాయి. లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ సీన్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో? అంతా అయింది. ఇప్పుడు కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఇక్కడ మొన్న హైదరాబాద్ మొత్తం గెలిచింది ఎవరు? అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ని పక్కన పెట్టాలంటే ఆంధ్ర సెంటిమెంట్ ఓట్లు అనాలా, లేకపోతే ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు అనాలా? కాంగ్రెస్ వైపుకి డైవర్ట్ చేసేందుకు ఓ పక్కన రేవంత్ ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు అర్జెంటుగా పొన్నం ప్రభాకర్లు అనిరుద్ధులు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిడతా ఉంటుంటే, అప్పుడు రేపు పొద్దున్న జనసేన ఓటరు, తెలుగుదేశం ఓటరు అటేస్తారా? వేసుకోవడానికే చెడగొట్టుకోవడానికి చేసుకుంటున్నారా? ఆలోచించుకోవాల్సింది.